వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఈనాడు తెలంగాణ పేపర్ చూస్తున్నాం. కిక్ ఇచ్చావు మెస్సీ అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. దిగ్గజ ఆటగాడి మాయతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం. ఫుట్బాల్ స్టార్తో కలిసి ఆడిన సీఎం రేవంత్ రెడ్డి. ఎగ్జిబిషన్ మ్యాచ్లో అపర్ణ మెస్సీ బృందంపై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం. చూసుకున్నట్టయితే తెలంగాణ రైజింగ్లో పాలు పంచుకొని తెలంగాణ రైజింగ్ అవుతుంది. మెస్సీ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలి. మనమంతా గొప్ప ఆటైన ఫుట్బాల్తో పాటు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోటు ప్లేయర్స్ మెస్సీ అభిమానులం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ వచ్చారు. ఈరోజు అందరం రాజకీయాలు పక్కన పెట్టామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక మెస్సీ ఇక్కడ మాట్లాడారు. మీ ప్రేమకు కృతజ్ఞతలు. హలో విక్రమ్, ఈరోజు మీరు చూపించిన ప్రేమ మద్దతుకు కృతజ్ఞతలకు. ఇక్కడికి రాకముందు గత ప్రపంచ కప్పుతో సహా అన్ని సమయాల్లో మీరు ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీతో ఉండడాన్ని ఎంతో గౌరవంగా అదృష్టంగా భావిస్తున్నానంటూ కూడా లియోనెల్ మెస్సీ మాట్లాడినట్టు మనం ఒక న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి నిన్న విపరీతమైన పబ్లిక్ సిక్సర్లు బౌండర్లతో హోరెత్తిన ఉప్పల్ స్టేడియంలో గోల్స్ వర్షం కురిసింది. ఎప్పుడు క్రికెట్ బంతులో వెళ్లే స్టాండ్లో ఫుట్బాల్లు దూసుకెళ్లాయి. సచిన్, ధోని, కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ క్రికెటర్లు కనిపించిన డ్రెస్సింగ్ రూమ్లో ఫుట్బాల్ దిగ్గజాలు దర్శనమిచ్చాయి. ప్రపంచ స్టార్ ఫుట్బాలర్ అలాగే దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ద గోట్ ఇండియా టూర్ ఇందుకు కారణం. మెస్సీ, రోడ్రిగో డీపాల్ అలాగే లూయిస్ సువారేజ్ల రాకతో ఉప్పల్ స్టేడియం క్రికెట్ ఫుట్బాల్ జోస్లో మునిగిపోయింది. ఫుట్బాల్ దిగ్గజాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటతో సంబురాన్న తాకింది. ఇక శనివారం ఉదయం కోల్కతాలో మెస్సీ ఈవెంటు గందరగోళంగా మారిన అనంతరం హైదరాబాద్లో కార్యక్రమం విజయవంతం కావడం నిర్వాహకులకు ఊరట కలిగించింది. ఇక హైదరాబాద్లో ఫుట్బాల్ కిక్ అదిరింది. మెస్సీ పర్యటన యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో దాదాపు గంట పాటు ఉన్న మెస్సీని చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. ముఖ్యమంత్రి సైతం ఆనందంతో మెస్సీ మెస్సీ అంటూ సందడి చేశారు. చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వార్తకి వెళ్దాం. ఇక్కడ మ్యాచ్లో రేవంత్ రెడ్డి మెస్సీ అని చూస్తున్నాం. చూసుకున్నట్టయితే మ్యాచ్ అనంతరం వేదికపై రేవంత్ రెడ్డి, మెస్సీ, రాహుల్ గాంధీ. రైట్, ఇంకొక వార్తకి వెళ్తే సర్పంచ్నైనా నేను అంటూ కూడా మరొక హెడ్లైన్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో సిబ్బంది. ఈరోజు రెండో దశ పంచాయతీ ఎన్నిక పోరు నేడు అన్నట్టు కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. హైదరాబాద్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు అలాగే పంచాయతీ అధికారులు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని, పంచాయతీ కార్యదర్శులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజు సంచాలకులు సృజన ఉత్తర్వులో సూచించారు. ఇక రాష్ట్రంలో ఈ నెల 11న మొదటి దశ ఎన్నికలు పూర్తి చేసుకోగా ఈరోజు ఆదివారం రెండో దశ పంచాయతీ ఎన్నికలు పూర్తి కానున్నాయి. అదేవిధంగా మళ్ళీ మూడో దశ కూడా ఉంది, అది 17వ తారీఖు జరగనున్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. ప్రమాణం ఇలా ఉంటే 20న అన్ని పంచాయతీల్లో కూడా కొత్త పాలన వర్గాల్లో కూడా మొదటి సమావేశం ఏర్పాటు చేశారంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే మనతో పాటు ఇదే ఇంకా పేపర్పై విశ్లేషించడానికి మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్టు బండా రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రైట్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్త చూస్తున్నాం కదా మనం. ఈరోజు సందర్భంగా జరిగే కార్యక్రమంలో సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచులైన సభ్యుడైన విజేత పేరు నేను అనే శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ పత్రాలపై సంతకం చేసిన అనంతరం వారు బాధ్యతలను చేపడతారు.
ఏదైతే ఉందో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్త చూస్తున్నాం మనం. రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, అలాగే 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఇక 12,782 మంది సర్పంచ్ పదవులకు, 71 మంది వార్డు సభ్య స్థానాలకు కూడా బరిలో నిలిచనున్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఇక మనతో పాటు ఇదే విషయంపై చర్చించడానికి జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ అమ్మా. చాలాసేపు జాయిన్ అయ్యి తీసుకోవాలి అక్కడి నుంచి మన వాళ్ళే. అయ్యయ్యో, ఓకే చూడలేదేంటుంది. రైట్ సార్, చూసుకున్నట్టయితే ప్రధానంగా వార్త కిక్కిచ్చావు మెస్సీ అంటూ కూడా ఒక న్యూస్ చూస్తున్నాం. నిన్న మెస్సీ హైదరాబాద్ రావడం, మీరు కూడా వెళ్ళారట్టుంది, నిన్న కలిసారట్టుంది కదా సార్. ఏంటి అసలు ఈ వార్తకు సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? మీరు అడిగిన ప్రశ్నకు అమ్మా, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు విజయ్ గారు మీకు అట్లాగే అందరికి శుభోదయం. ఏం లేదు, వెళ్ళలేదు. అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్ని జిమ్మిక్కులు చేయొచ్చని చూపించడానికి, అంటే ఓ రకంగా చెప్పానంటే వెళ్ళి ఫోటో దిగినట్టు చాలా మంది పెట్టుకోవచ్చు అని చెప్పడానికే నేను చేశానని చెప్పాను కూడా, లైవ్ లో చెప్పాను కొన్ని టీవీ ఛానల్లో. ఇదేం లేదు అట్లే, కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక అంత అవసరం లేదు, మనకు అంత ఆరాటపడాల్సిన అవసరం లేదు, ఆయన ఫోటో కోసం 10 లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం అందులో చిన్న లింక్ ఒకటి ఉంటుంది మనకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోన దిగిందా అని ఉంటుంది, అది కూడా పెట్టాను నేను. ఎందుకంటే మోసం చేయదు కదా ప్రజలు. కానీ ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక చాలా వరకు అన్ని కార్యక్రమాలకు హాజరైనట్టు కూడా మనం పెట్టుకోవచ్చు. నా తర్వాత చాలా మంది పెట్టుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తాను. ఇక్కడ మనకు ఏదైతే మెస్సీ రావడం పోవడం అంటే ఇంకా 2 రోజులు ఉంటారు. ఇప్పటికి 24 గంటలు కలిసింది ఆయన వచ్చి. తెల్లారి గట్ల కలకత్తాలో దిగారు. ఆ తర్వాత ఆయన వెంటనే ఆయన విగ్రహాన్ని ఆయనే ఆవిష్కరణ చేస్తున్న క్రమంలో వర్చువల్ గా చేశారు, ఎందుకంటే ఆ భద్రత కల్పించలేమని చెప్పి. ఆ తర్వాత నేను మొదటి నుంచి హెచ్చరిస్తున్నట్టే కేటగిరీ భద్రత కల్పించాలి, కష్టం. అటువంటి ఆటగాడు మన దేశం రావడం చాలా అద్భుతం, కానీ దాన్ని కరెక్ట్ గా కల్పించలేకపోతే కష్టం అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అదే జరిగింది. కలకత్తా ప్రేక్షకులు, ముఖ్యంగా ఫుట్బాల్ ప్రేమికులు వాళ్ళందరూ కూడా కలకత్తాలో. తర్వాత క్రికెట్ కూడా వచ్చింది. ఈడెన్ గార్డెన్ స్టేడియం అయితే 1,10,000 మంది బట్టి పెద్ద స్టేడియం, దేశంలోనే ప్రపంచంలోనే పెద్ద స్టేడియం అది. అట్లా చూసుకుంటే మనకు, అంటే తర్వాత మోడీ స్టేడియం అయింది అనుకోండి, గుజరాత్ లో మొదట్లో ఉన్నది. అట్లా చూసుకుంటే మనకు ఆ స్టేడియంలో జరిగిన గందరగోళం చూసాం. వెంటనే ఆ జరగంగానే మళ్ళీ నేను 4 టీవీ ఛానల్ మాట్లాడుతూ ఇది ఇక్కడ జరగకుండా చూడాలన్నారు. అంత కరెక్ట్ గా దాని గంటలో అందుకొని ఇక్కడ భద్రతా ఏర్పాట్లు హైదరాబాద్ లో బాగా చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఒక చిన్న అపశృతి తెలవకుండా చేశారు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే, ఒక రకంగా చెప్పాలంటే ఒక అనుభవం గంటల్లో తెలుసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోగా ఏర్పాటు చేశారు. ముందే మంచి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఒక దగ్గర మన ఇండియాలో ఇంకో దగ్గర జరిగింది కనుక దాన్ని చూసుకొని నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. మంచిగా. ఇక మోడీ మన మెస్సీ రావడం, దాంతో వచ్చి రాగానే పలకనామా ప్యాలెస్ లో కొంచెం లేట్ గా వచ్చారు. అయినా సరే ప్రేక్షకులు ఓపికతో ఉన్నారు. దానికి కొంచెం కల్చరల్ ఈవెంట్ కానీ, లేకపోతే మనకు డ్రోన్ షో కానీ, ఇవన్నీ కూడా చాలా పెట్టి అలరించారు. అంటే వచ్చిన ప్రేక్షకులను నిరాశపరచొద్దు కదా. 5,000 నుంచి మంది పెడితే 25,000 రూపాయల దాకా టికెట్ పెట్టినప్పుడు వాళ్ళకు నిరాశ కలిగిస్తే కలకత్తా స్టేడియంలో ఏమైందో అది జరుగుతుంది కనుక వాళ్ళకి మిగతా అన్ని కూడా లైట్ షో, మన లైట్ అండ్ సౌండ్ షో ఇవన్నీ పెట్టి వాళ్ళు మెస్సీ రావడానికి ముందు అరణించారు. దానివల్ల కొంత ప్రేక్షకులు శాంతించారు. రెండో, అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే విఐపీలు చుట్టుముట్టి ఆయన కనపడినాయి. ఇక్కడ అట్లా కాదు, విఐపీలు దూరంగా పెట్టి కూడా కనపడినిచ్చారు. అక్కడ స్పోర్ట్స్ మినిస్టర్ కూడా చివరిలో మెరిశారు, కానీ మినిస్టర్ని కూడా దగ్గరికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. అది మంచిది. ఇక ఆయన వచ్చి సందేశం ఇచ్చారు. మీరు అన్నది ప్రేమ అభిమానాలు, మీరు ఇచ్చే ప్రేమ అభిమానాలు పెద్దది వరం అన్నారు. దాంతోపాటు ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడారు, టీం గెలిచింది. సింగరేణి టీం ఆయన ఆడారు. ఆ 2 నిమిషాలు 4 నిమిషాలు ఆడినా కూడా ఫస్ట్ గోల్ కొట్టారు. ఆ తర్వాత చూసుకుంటే అటుపక్క మెస్సీ అప్పన్న టీం కూడా అటుపక్క రాని ఓడిపోయింది. అయినా సరే 2 టీంలకు బహుమతులు అందజేశారు. దీనిలో ఇంకొక వశమైపు ఏంటంటే మనకు రాహుల్ గాంధీ కూడా రావడం. దాని మీద విమర్శలు చేసే వాళ్ళు చేస్తారు. నిజంగానే మన గ్లోబల్ సదస్సుకు రావాల్సిన రాహుల్ గాంధీ దీనికే వచ్చారు. ఇటువంటి ఈవెంట్ కి వస్తారా? ఒక ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా, దీనికి వస్తారా అని. క్రీడలకు అటువంటి ఉండదు, అభ్యాసాలు ఉండొద్దు. నా ఉద్దేశం క్రీడలను ప్రోత్సహించే క్రమంలో ఎవరు వచ్చినా తప్పులేదు అంటున్నారు.
కానీ చాలా సమస్యలు పక్కన పెట్టి చాలా సమస్యలకు పరిష్కారం చూపించకుండా కేవలం 100 కోట్ల రూపాయలు వాళ్ళ సింగరేణి కార్పొరేషన్ నుంచి డబ్బులు ప్రజాధనం కదా, ముఖ్యంగా కార్మికుల శ్రమ కదా, అవి ఖర్చు పెట్టారనే విమర్శ కూడా వస్తున్నది. రాష్ట్రంలో చాలా పరిణామాలు సంభవిస్తాయి, అవి చిన్నగా చూడొద్దు. ఉదాహరణకు హాస్టల్ పిల్లలకు విషాహారం తిని హాస్పిటల్ జాయిన్ అయ్యారు. మంత్రి కూడా కనీసం మంత్రి పోలేదంటే నేను అజరుద్దీన్ పోయొచ్చారు, లేట్ గా స్పందించారు. అంటే అందరూ దీని మీదే పడ్డారు, చూస్తున్నాం కదా మనం. కనుక ఈవెంట్ ముగిసింది, పరిపాలన గాడిలో పెట్టాలి. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఒక మాట అన్నారు, ఇవాళ ఒక్కనాడు రాజకీయాలు పక్కన పెట్టి నేనైతే ఆహ్లాదంగా ఫీల్ అయ్యానని చెప్పి రాజకీయాలు పక్కన రోజు పెట్టాలంటున్నాడు. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే మంచిది అంటున్నాడు. ఈ మెస్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కాకపోతే ఒక ప్రైవేట్ ఈవెంట్ కదా, ఇది చారిటబుల్ ట్రస్ట్ తరఫున రాలేదు, ఆయన చారిటీ చేస్తున్నందుకు రాలేదు. ఆయన 10 లక్షల చొప్పున ఒక ఫోటో దిగి వెళ్ళిపోయి మరి 100 కోట్లు ఇక్కడి నుంచి వేసుకొని పోతారు కదా, మరి దానికి ఆదాయ పన్ను వసూలు అవుతుందా, జిఎస్టీ వసూలు అవుతుందా, ఇవన్నీ చేసే ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందుకని మంచిలో చెడ్డ కూడా వెతకాల్సి ఉంటది, రాజకీయ విమర్శలు కూడా మనం పట్టించుకోవాల్సి ఉంటది. అందుకని ఆయన వచ్చిన ఈవెంట్ కు మన క్రీడాకారులకు ఏమైనా మేలు జరుగుతుందా అంటే ఓవరాల్ గా జరుగుతుంది, దాన్ని అది లెక్క అంచనా వేయలేదు. ఓవరాల్ గా ముఖ్యంగా మన క్రికెట్ మాన్యంలో వాళ్ళ ఫుట్బాల్ మాన్యాన్ని సృష్టించిన మెస్సీ వరకు చెప్పాలంటే రావడం వల్ల అది స్ఫూర్తి కలుగుతుంది. కానీ ఆ స్ఫూర్తిని కింది స్థాయికి అందుకోవాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంది అంటున్నాను. దీన్ని చారిటీ షో లాగా చేసి కొంచెం కనీసం ఒక గంట సేపన్నా మన క్రీడాకారులు మద్దతు ఇచ్చే ప్రకారంగా చారిటీ చేస్తే బాగుండదు అనిపించింది నాకు. అది ఎక్కడా కనపడలేదు, అంటే పక్కా కమర్షియల్ ప్రోగ్రామ్ గా కనపడ్డది. దాంట్లో డబ్బు సంపాదించుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు అనిపించింది. అది కాక మొన్న మనకు మన రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ అంటే ప్రాక్టీస్ చేయడానికి ఒక స్టేడియమే కట్టించుకున్నారు కదా. అటువంటి అప్పుడు ఇక్కడ లాల్ బహదూర్ మన ఉప్పలు రాజీవ్ గాంధీ స్టేడియంలో బదులు అక్కడ కనుక ఆయన వచ్చే ముందు ఒక స్టేడియం లాగా ఏర్పాటు చేస్తే బాగుండేది కదా అని అన్నారు. కానీ అప్పటికప్పుడు ఏర్పాటు చేయండి, వారం రోజుల్లో చేయలేం, కానీ నెల ముందే ఫిక్స్ అయింది కదా ఇప్పుడు ఇదంతా ప్రోగ్రామ్. కనుక అదే మనకు మొన్నటి గ్లోబల్ సదస్సు జరిగిన దగ్గర ఏర్పాటు చేస్తే ఇంకెక్కువ మంది వచ్చేది కదా అన్నమాట. దాంతోపాటు టికెట్లు అన్ని అమ్ముకోవడం కంటే 10,000 టికెట్లు అంటే విద్యార్థులకు కేటాయించి, ముఖ్యంగా స్పోర్ట్స్ ఆసక్తి గల విద్యార్థులకు లాటరీలు ఇస్తే మరి అది చారిటీగా కింద ఉంటుండే కదా అని ఓ మాట అంటున్నారు. ఇవన్నీ వస్తుంటాయి, ఒక ఈవెంట్ జరిగినప్పుడు మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఈ రెండో పార్షన్ మాట్లాడుకుంటే దీనివల్ల ఏమొచ్చింది అని బదులు దీని తర్వాత ఏం జరగాలి, వాట్ నెక్స్ట్ అని ఆలోచించాలని నేను అంటాను. వాట్ నెక్స్ట్ అంటే ఏమిటి, వీళ్ళు చేయాల్సిన పని అసలు క్రీడాకారుల ప్రోత్సాహం జరుగుతుందా మన రాష్ట్రంలో అంటున్నాను. స్పోర్ట్స్ మినిస్టర్ గా మొన్నటి దాకా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏమంటే వాకిటి శ్రీహరి గారు అంటే 3-4 నెలల కింద మంత్రివర్గ విస్తరణ ఆయనకు వచ్చింది. కానీ చాలా వరకు స్పోర్ట్స్ హాస్టల్ ఎట్లా నడుస్తున్నాయి, స్పోర్ట్స్ స్కూల్స్ ఎట్లా నడుస్తున్నాయి, బడ్జెట్ లేక ఎట్లా వెళ్ళిపోయింది. గల్లీ క్రికెట్ నుంచి, గల్లీలో కబడ్డీ నుంచి మొదలుపెడితే ఆడే క్రీడాకారులకు ఏమైనా ప్రోత్సాహం లభిస్తుందా, అసలు స్కూళ్లలో స్పోర్ట్స్ మెటీరియల్ ఉందా? చాలా వరకు కేసీఆర్ గారి హయాంలో చూసుకుంటే మీరు మన పల్లె గ్రామీణ మన క్రీడా కేంద్రాలు అని చెప్పి మన స్కూళ్ళ గ్రౌండ్స్ వాడుకోమని చెప్పి ఘనంగా బోర్డులు పెట్టారు. అందులోనే పల్లె ప్రకృతి వరం ఉంటుంది, చెట్లు పెడతారు, అటుపక్క క్రీడా ప్రాంగణం అంటారు. పట్టణ క్రీడా ప్రాంగణం, గ్రామీణ క్రీడా ప్రాంగణం. ఏమైంది కనుక కొన్ని చోట్ల ఏమో ప్రత్యేకించి భూములు తీసుకొని కూడా చేశారు, ఎవరైనా దానం ఇస్తే ఊరవతలు చేశారు. దానికి సరైన విధంగా సదుపాయాలు కల్పిస్తే ఏమైందంటే ఇప్పుడు అంతా తుమ్మలు బలిసినాయి అందులో. అలా కాకుండా ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది కనుక మరి అటువంటి దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. అంటే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ పేరు పోవాలంటే వీళ్ళు చేయరు, అదే సమస్య వస్తుంది. రాజకీయం వద్దన్నారు కానీ రాజకీయం వస్తుంది ఇక్కడ కూడా. అందుకని నేను 2-3 సూచనలు చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి. వచ్చింది పోయింది, కానీ ఈ తర్వాత వాటిని జరగాల్సింది ఏంటంటే, ఒకటి స్కూళ్లలో క్రీడలను ప్రోత్సహించాలి, రెండోది క్రీడా సామాగ్రిని స్కూళ్లలో సప్లై చేయాలి. ఒక్క క్రికెట్ బ్యాట్లు కాదు ఇవ్వాల్సింది, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫుట్బాల్ లేదు, అందుకు ఒక టోర్నమెంట్కి ఎన్నికవుతారు. ఎన్నికైన పేదవాళ్ళు ఇక్కడి నుంచి ఆ ఊరికి జిల్లా కేంద్రానికో రాష్ట్ర కేంద్రానికి ప్రయాణించాలంటే డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఎవరి మరి స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళు కేటాయించిన ఆ డబ్బులను ఖర్చు పెట్టారు. స్పోర్ట్స్ కోటా అంటే అప్పుడు వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో 2% రిజర్వేషన్లు మనకు క్రీడాకారులకు ఉన్నాయి, ఉద్యోగాలు రిజర్వేషన్. మరి ఎంతవరకు అమలు అవుతున్నాయి? 2 కాదు 4% కావాలి, మినిమం 5% అడుగుతున్నాం, కనీసం 4% ఇవ్వండి అని క్రీడాకారులు కోరుతున్నారు. అంటే క్రీడలు పనికిరానివి అని తల్లిదండ్రుల భావన సేపు క్రీడాకారులు ప్రోత్సాహం లభించదు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, మీ కెరీర్ రా బాబు, సంపాదించుకోవాలి, ఆటలాడితే ఏమొస్తుంది అంటారు పిల్లలు. చూస్తున్నాం మన గతంలో సినిమాలు కూడా చూసినాం మనం. అంటే ఒక ఎటెడ్ పిచ్చి ఉన్న కొడుకును కొడితే మెదడు చెడిపోతే దాన్ని మళ్ళీ ఆ తండ్రి ప్రోత్సహించి
మనకు వాస్తవ ఖాతాల ఆధారంగా సినిమాలు వచ్చినాయి కూడా. దంగల్ సినిమా లాంటిది వచ్చినాయి. ఇవాళ ప్రతి జీవితంలో దంగల్ సినిమా నడుస్తుంది. ప్రతి జీవితంలో క్రికెట్ ను కానీ ఏ క్రీడను కానీ ప్రోత్సహించని తల్లిదండ్రులు కనపడుతున్నారు. కొందరు ఉంటారు, కాదట్లేదు. సామాన్య జనానికి మాత్రం క్రీడలు అంటే పెద్దగా అవసరం లేదనే భావన వస్తుంది. దాన్ని దూరం చేయాలంటే ఇట్లాంటిది ఒక స్ఫూర్తి ఓవరాల్ గా. కానీ ఆ తర్వాత చేయాల్సిన పనులలో ఒకటి హాస్టల్ పిల్లలకు మన స్పోర్ట్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి విజయ్ గారు. అట్లా భోజనం సరిగ్గా ఉండదు. అంటే గురిజాడ అప్పారావు గారు అన్నట్టు తిండి కలిగితే కండకాల వాడేను మనిషి అని ఒకటి ఉన్నది కదా. మరి వాళ్ళు కండలు పెంచుకొని ఒక రకం చెప్పిన ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ఆటల్లో రాణించారు కదా. అది చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇప్పుడు ఏదో మెస్సీ వచ్చిండు పోయిండు, మెరిసిండు పోయిండు. మెరుపు మెరిస్తే లాభం లేదు. ఆ మెరుపు వెలుగు చూసుకొని మనం ఉంటే చీకటే ఉంటుంది. మెరుపు తర్వాత చీకటే ఉంటుంది. మెరుపు తర్వాత చీకటి కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన 4-5 అంశాలలో ప్రభుత్వం పట్టించుకోవాలి. తూముకుంటా హైదరాబాద్ పక్కనే మనకు మన ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉంటది స్పోర్ట్స్ స్కూల్ ఉన్నది. ఆ స్పోర్ట్స్ స్కూల్ ఎందుకు మనం డెవలప్ చేసుకోవద్దు? ఇంకా ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం వచ్చిన స్పోర్ట్స్ స్కూల్ అట్లాగే ఉంటది. యంగ్ ఇండియా స్కూల్స్ అంటున్నారు. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం ఇవ్వకుండా కేవలం కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి తమ గొప్ప చెప్పుకోవడానికి అయితే ఈ క్రీడలు వేస్ట్ అంటున్నారు. దీని ద్వారా వచ్చిన స్ఫూర్తితోని గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు కానీ వాళ్ళకు ఊతమిచ్చే చర్యలు చేపడితే ఇది మంచిది అంటున్నాను. గతంలో కూడా చెప్పాను, మన దగ్గర నుంచి ఒక్క క్రికెటర్ కూడా ఎందుకు ఎన్నిక కావడం లేదు ఇండియా టీమ్ లో చాలా వరకు. అంటే ఏమైంది, పర్యవీలు చూస్తున్నాం. క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి చూస్తున్నాం. అన్ని ఉన్న అసోసియేషన్ అన్ని హైదరాబాద్ లో ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నాం కనుక క్రీడా రంగంలో ఉన్న అవినీతిని తొలగించాలి. క్రీడా రంగం సామాన్య ప్రజానికానికి సామాన్య క్రీడాకారులు పనికొచ్చేటట్టు చేసినప్పుడు మాత్రమే ఈ అంశానికి ఇప్పుడు ఈ ఈవెంట్ కు విలువ ఉంటుందని అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. సర్పంచ్నైనా నేను అంటూ కూడా 20వ ప్రమాణ స్వీకారం అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఈరోజు 2వ దశ పంచాయతీ పోరు నీడే అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. అంటే ఈరోజు ఆల్రెడీ మొదటి దశ అయిపోయింది, 2వ దశ ఈరోజు జరుగుతుంది. అలాగే 17వ తారీఖు 3వ దశ ఎన్నికలు జరగనున్నాయి. 20వ ప్రమాణ స్వీకారం జరగనున్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? ఏం లేదమ్మా, వరుసగా మూడు దేశాల పోలింగ్ జరిగే క్రమంలో నేను ఎలక్షన్ వాచ్ అని తిరుగుతున్నాను. నిన్న కూడా మొన్న మహబూబ్నగర్ జిల్లా కూడా వెళ్ళొచ్చాను. ఉత్తలు నారాయణపేట జిల్లాకు వెళ్ళొచ్చాను. అట్లా చూసుకుంటే ప్రచారంలో ఎంతసేపు ఓట్ల అంగడిలో ప్రజలు ఎట్లాగని చేద్దామని చూస్తుంది తప్ప ఓ ప్రణాళిక లేదు, ఓ మేనిఫెస్టో లేదు. నా ఊరిని బాగు చేయడానికి ఇది మేనిఫెస్టో కొందరు ఇచ్చారు, కాదంటే అది లేదు. కేవలం ఓట్లు ఎట్లా దండుకోవాలి, ఎట్లా డబ్బులు చేసుకోవాలి. 7 రోజుల ప్రచారం ఉంటాయమ్మా. నా అబ్జర్వేషన్ జరిగింది ఏంటంటే 17వ తారీఖు జరిగే ఎన్నికలకు మొన్న మక్తలకు వెళ్ళాం. మక్తుల దగ్గర 4-5 రోజులు తిరిగాం. ఎంతసేపు ప్రజలు వెంబడి గుర్తున్నారు. పొద్దున సాయంత్రం నమస్కారాలు పెట్టాలి, రావాలి. రాత్రికి మందు, పొద్దున ఈ విందు ఇవి జరుగుతున్నాయి. వారం రోజులు సాత్తారు. తర్వాత ఏమవుతుంది, 5 ఏళ్లకు ఓటు అమ్మేసుకుంటున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, జరుగుతుంది. అది కనుక అది కాదు జరగాల్సింది. గ్రామీణ అభివృద్ధిలో గతంలో ఏవైతే మనకు గ్రామాలకు వచ్చిన నిధులు అవి రావాల్సిన అవసరం ఉంది. 3,300 కోట్ల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం రావాలి కనుక రిజర్వేషన్ తగ్గించాయని ఎన్నిక జరుపుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మరి జరిపిన తర్వాత ఆ 3,300 కోట్లు ఎట్లా వస్తాయో దాని సరిపడా నిధులు మరి 15 ఆర్థిక సంఘం ద్వారా నిధులు వచ్చిన సందర్భంలో అంత నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. హామీ ఇస్తుందా? లేదు కదా. అంటే ఒట్టికుండా కూడా మేలుకోవడం. అంటే ఈ వచ్చిన సర్పంచ్లందరూ అజాగాల స్థలాన్ని మిగిలిపోతారు. ఏమి పని చేయడం చేత కాకుండా అవుతుంది. గత సర్పంచ్లకే వచ్చిన చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అన్నట్టు పాత సర్పంచులు జీవితంలో మరోసారి సర్పంచ్గా చేయనేనని వాళ్ళు అంటున్నారు. కొత్త వాళ్ళేమో ఆరాటపడుతున్నారు. ఈ రెండు చూస్తున్నాను. చాలా వరకు మా ప్రలోభాలకు లోనై ఓట్లు నడుస్తున్నాయి. ఇవాళ కూడా మనం అందరం మన టీవీ ఛానల్ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా మీ ఓటును నమ్ముకోకండి, చేటు తెచ్చుకోకండి. ప్రజలు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, పార్టీలు నాయకులు కాదు. కానీ జరుగుతుంది ఏంటంటే ప్రజలు ఓడిపోతున్నారు, నాయకులు పార్టీలు గెలుస్తున్నాయి. అది కావద్దు అంటున్నాం. రెండోది ఏకగ్రీవాల పేరిట మీద చాలా అక్రమాలు జరిగినాయని కూడా వస్తున్నది. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది, ఏకగ్రీవాలు ఒక రకం చెప్పాలంటే 10-12% దాటలేదు, మంచిదే, సూపర్ న్యాప్. ఏకగ్రీవాలు ఒకనాడు ఆదర్శం, ఇవాళ అమ్మకం అంటున్నారు. ఆదర్శమైన ఏకగ్రీవాలు వారు అమ్మి మనకు వేలం పాటల ద్వారా కొనుక్కుంటున్నారు. ఓ 4-5 చీకటి ఒప్పందాలు చేసుకొని మేము ఊరికి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి నాయకుల మధ్య పదవులు పంచుకుంటే మరి ప్రజల ఓటు హక్కు ఏం కావాలి? సమస్య అది. కానీ ప్రజలు ఏమంటున్నారు, మా ఓటు సంగతి అంటున్నారు. ఇప్పటికీ కొన్ని రిజర్వేషన్లు అనుకూలించక అసలు ఆ రిజర్వేషన్ సంబంధించిన మనుషులే లేకుండా పోవడం వల్ల 100 పైగా ఇవాళ మొత్తం సర్పంచ్ పదవులకు ఎన్నికలే జరుగుతలేవు. ఇంకొకటి కూడా జరిగింది, అసలు ఊరు రిహార్పేషన్ లో వేరే గవర్నమెంట్ మన తీసుకున్న ఊళ్ళల్లో కూడా ఆ గవర్నమెంట్ కి
దాన్ని కనీసం నోటిఫికేషన్ చేయకపోవడం వల్ల, నోటీస్ చేయకపోవడం వల్ల ప్రజలు లేని ఊళ్ళల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళకు పరిపాలన ఉండదు, ప్రజలు ఉండరు, ఒక పంచాయతీ ఉండదు, కానీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఓటర్లందరూ ఎక్కడెక్కడ ఉంటారు, అక్కడ మాత్రం ఓటింగ్ జరుగుతుంది. ఇట్లాంటి అన్ని జిమ్మికులన్నీ చూస్తున్నాం మనం, ఇటువంటి పిల్లిమొగ్గలు చూస్తున్నాం మనం. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఏర్పాటు చేయడంలో కానీ, ఆ పంచాయతీ ఉందా లేదా చూడడంలో కానీ విఫలమైంది అంటున్నా నేను. సరే, ఇవాళ 2వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మీద 20వ తారీఖు 17వ తారీఖు 3వ విడత ఎన్నికలు జరుగుతాయి. 20వ తేదీ అందరినీ కలిపి ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తారట. ఎందుకంటే ఇప్పటికే ఎన్నిక మన పోలింగ్ చాలా మంది మొన్న మోసపోయింది ఏంటంటే దాని మీద కూడా పార్టీలు సరిగ్గా ప్రచారం చేయలేదు అంటున్నాను. 1 గంట వరకే పోలింగ్ ఉంటదంటే చాలా మంది 1 గంట తర్వాత వచ్చి నిరాశతో వెనక తిరిగిపోయిన సందర్భాలు చూసినాం. అంటే ఓటర్లకు సరైన అవగాహన కనిపించలేదు. మనం కూడా చెప్పాల్సింది ఏంటంటే ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరుగుతుంది. 1 గంటకు 1 నిమిషం లేట్ అయినా సరే లోపల రానివ్వరు, గేట్ క్లోజ్ చేస్తారు, లోపల ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇస్తారు. తర్వాత రెండోది ఏంటంటే మనకు 2 నుంచి మనకు లెక్కింపు మొదలవుతుంది. వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తవుతుంది. అందరు ఎన్నికైన తర్వాత మొన్న 11వ తేదీ, ఇవాళ 14, వచ్చే 17, 3 తేదీలో ఎన్నికైన వాళ్ళందరికీ కూడా 20వ తేదీ నుంచే కొత్త సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేసినట్లు లెక్క, కొత్త పంచాయతీలు ఏర్పడ్డట్టు లెక్క. పంచాయతీలు ఏర్పడడం కంటే ఆ పంచాయతీలు గత 2 సంవత్సరాలుగా పునారిల్లిపోయినాయి. కనీసం మన సున్నం ఎవరైనా వస్తే సున్నం వేసే పరిస్థితి లేవు కనుక నిధులు వెంటనే విడుదల చేయాలి. సర్పంచులందరూ కూడా వాళ్ళందరూ శిక్షణ కూడా ఇవ్వాలంటున్నాడు. నేను 2001 నుంచి ఇప్పటి వరకు 5 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చాను నేను. మేము గవర్నమెంట్ తరఫున, గవర్నమెంట్ చట్టం ఏం చెప్తుంది, మీరు ఏం చేయాలి, నిధులు ఏం చేయాలి. నిధులు లేకుండా వట్టి చేతులతో వాళ్ళకి శిక్షణ ఇస్తే కూడా వాళ్ళు ఏం అంగీకరిస్తారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్తగా ఎన్నికైన సర్పంచుల్లో ముఖ్యంగా మహిళలు ఉన్నారు, అంతా కొత్తగా 100కి 99 మంది కొత్త వాళ్ళు వస్తారు. మహిళలు ఉన్నారు, పేదలు ఉన్నారు, దళితులు ఉన్నారు, అట్లాగే నిమ్న వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సర్పంచ్కి కొత్త కనుక వాళ్ళకు వార్డు మెంబర్లకు కూడా, సర్పంచులకు వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం వెంటనే ఏర్పాటు చేయాలి. దానికి సన్నద్ధంగా మెటీరియల్ మేము రాసింది ఉన్నది. అట్లాగే మనకు టిఎస్ పార్ట్ రెడీ ఉన్నది, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి అంతే. కనుక ప్రతి జిల్లా కేంద్రంలో కానీ, జిల్లాలో ఉన్న ఒక రెసిడెన్షియల్ కేంద్రంలో కానీ శిక్షణ గతంలో ఇప్పటిదాకా ఇస్తున్నాం. వెంటనే అంటే థర్డ్ ఆర్కి ముందే జనవరిలో శిక్షణ మొదలు పెడితే బాగుంటది. దాంతోపాటు వాళ్ళు నిధులు ఇచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడాలి. నిధులు సిబ్బంది 3 ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే పంచాయతీలు బాగుపడతాయి, అట్లాగే స్థానిక ప్రభుత్వాలు బాగుపడతాయి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. వెంటనే మనకు జెడ్పీటీసీ, మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా మరి ఈ వారం చివరిలో, ఈ నెల చివరిలో నోటిఫికేషన్ రానుందంటున్నారు. వస్తే మంచిది. ఎన్నికలు అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే మరొక 2.5 ఏళ్ల పాటు ఎలాంటి ఎన్నికలు ఉండవు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేదాకా ఎలాంటి ఎన్నికలు ఉండవు. వరుసగా మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు, ముఖ్యంగా హైదరాబాద్ కూడా వచ్చేసింది, జనవరికి అయిపోతుంది. హైదరాబాద్ పదవీ కాలం కూడా నగర కార్పొరేషన్ మొత్తం అన్ని ఎన్నికలు ఈ ఫిబ్రవరి లోపల పరీక్షలు రాకముందే పూర్తి చేసుకుంటే మంచిది అంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. సంక్రాంతికి అదనంగా 40 ప్రత్యేక రైళ్లు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు బుకింగ్ అంటూ కూడా చూస్తున్నాం. ఏదైతే సంక్రాంతికి వెళ్తారో వాళ్ళకి సంబంధించి ఇంకా ప్రత్యేకంగా 41 రైళ్లు ఏర్పాటు చేసినట్టు కూడా వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారమ్మా? దీని బస్సుల రేట్లు చూస్తాం కదా. సంక్రాంతికి మనకు హైదరాబాద్ ఉన్న దాదాపు 34 లక్షల మంది వెళ్ళిపోతారు. అటువంటి అప్పుడు బస్సుల సంఖ్య కూడా పెంచాలి, లేకుంటే బస్సుల రేట్లు చూస్తాం 3 రేట్లు పెట్టి చేస్తున్నారు. దానికంటే కారైనా ఏమనుకుంటే కారులో బయలుదేరితే మొత్తం అంతా బంపర్ టు బంపర్ ట్రాఫిక్. హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూస్తే మనం చూస్తుంటాం, టోల్ బూతుల దగ్గరనే గంటల తరబడి, రోజుల తరబడి ఎదురు చూసాం. ఒకసారి 12 గంటలు 13 గంటలు కూడా టోల్ ప్లాజాల దగ్గర జరిగిన సందర్భం చూసాం. అప్పుడు ఈ రూల్స్ పనిచేస్తాడు. కనుక ట్రైన్ల సంఖ్యనే పెంచాలంటున్నాను నేను. ఎందుకంటే రోడ్డు ప్రయాణం కంటే రైలు ప్రయాణం సేపు కనుక ట్రైన్ల సంఖ్య పెంచితే కొంత బస్సుల్లో కానీ, కార్లలో కానీ, లేకపోతే ఇట్లా ప్రయాణం చేసే వాళ్ళు తక్కువ అవుతారు. దీనికి ఒక రేటు పెట్టారు. మొన్న విమానయాన సంస్థ కదా ఆ సంక్షోభం వచ్చినప్పుడు 500 కిలోమీటర్లకి ఇంత రేటు, 1000 కిలోమీటర్లకి ఇంత రేటు, 1500కి ఇంత రేటు, 2000 కిలోమీటర్లు దాటికి ఇంత రేటు అని ఫిక్స్ చేశారు కదా. బస్సుల సంఖ్య కూడా వాళ్ళు పెంచుకొని ఏమైనా చేయండి. ఒకసారి ఫలానా దానికంటే 1.5% కంటే ఎక్కువ తీసుకోవద్దని. అంటే మనం చూస్తాం కదా జాతరలలో స్పెషల్ బస్సు నడుపుతుంటారు ఆర్టీసీ కూడా. అప్పుడు ఏం చేస్తారు, 100 రూపాయల టికెట్ 150 రూపాయల టికెట్ వసూలు చేస్తారు. అదే చేయండి, అంతకంటే ఎక్కువ ఉండడానికి 100 బదులు 300 వసూలు చేస్తున్నారు వీళ్ళు. అందుకనే దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటు బస్సుల సంఖ్య పెంచాలి, అట్లాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలి. టోల్ బూతుల దగ్గర కూడా పర్మనెంట్ టోల్ మనకు కొత్తగా యాప్ వచ్చింది కదా, దానిలో వసూలు చేసుకుని ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తే మంచిది.
ఏదైనా సరే సంక్రాంతి పండుగకు సుఖంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ రంగంలో ముఖ్యంగా ప్రజా రవాణాను పెంచితేనే సాధ్యమవుతుంది. ప్రజా రవాణా దేనిలో పెంచాలంటే రైళ్లలో పెంచితే మంచిది. రైట్ రామన్న గారు, వీకెండ్ కామెంట్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్.